హే ఆల్ మా తమ్ముడైతే ఇక్కడ వర్క్ నుంచి వచ్చేసి వస్తూ వస్తూ ఒక ప్లాంట్ అయితే తీసుకొచ్చాడనమాట. సో మా బ్రౌనీ అయితే ఆగుతుందో చూడండి ఎలా చూస్తుందో. శాలరీ వచ్చిన ప్రతిసారి అయితే ఒక ప్లాంట్ తీసుకొస్తాను మమ్మీ అని చెప్పేసి చెప్పాడు. మమ్మీ అయితే సర్లే అని చెప్పి ఓకే అన్నది. కాకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ పట్టుకొని వస్తున్నాడు ప్రతిసారి. ఇప్పటికి ఒక 3-4 అయితే పెట్టాడు ఇంట్లో అయితే. అండ్ మా బ్రౌనీ చూడండి అస్సలు ఆగట్లేదు. అదేంటా అని దాన్ని మేడంకి తెలియాలన్నమాట. అందుకే స్మెల్ చూస్తా ఉంది. ఎక్కడ పెట్టినా కూడా వెళ్ళి స్మెల్ చూస్తుంది. సర్లే పోనీ అని చెప్పేసి మనీ ప్లాంట్ తీసుకురారా అంటే పోయి తమలపాకు ప్లాంట్ తీసుకొని వచ్చాడనమాట. సో అదైతే కంటిన్యూస్గా గ్రో అయితే అవుతుంది. నేను కూడా ప్రతిసారి వెళ్తున్నాను కదా చూస్తున్నాను అనమాట. చూడండి మా బ్రౌనీ యాక్టింగ్ చూడండి, అసలు సరిగ్గా చూడండి ఎంత ఓవర్ యాక్టింగ్ అంటే దీనిది. అమ్మ చిన్న కథలు లేవు అస్సలు దీంతో అయితే. ఆస్కర్ అవార్డే ఇవ్వచ్చు. నాకైతే క్రీమ్ స్టోన్ నుంచి ఐస్ క్రీమ్ తినాలి అనిపించి నా ప్రెగ్నెన్సీ జర్నీలో నేనైతే ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఆల్రెడీ చైర్ చుట్టూ అయితే ఒక రౌండ్ అయితే వేసి వచ్చింది అనమాట. మళ్ళీ చూడండి ఎలా చూస్తుందో రైట్ సైడ్ కి. మళ్ళీ నేను చూడట్లేదు అన్నట్టు ఆ ఫేస్ పెడుతుంది. అసలు ఆ ఫేస్ చూస్తే అమాయకంగా అయ్యో పాపం ఇవ్వాలి, పాపం ఆకలితున్నట్టుంది అని అనిపిస్తుంది. కానీ హ్యూమన్ ఫుడ్ అయితే ఇవ్వద్దండి అసలు. మీరు ఎప్పుడైనా ఇది ట్రై చేశారా? దీని ఫ్లేవర్ ఏంటో కామెంట్ చేసేయండి, చూద్దాం ఎంతమందికి తెలుసో. వీడియో నచ్చితే మాత్రం లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై గైస్.